అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ నాయకులు సుధామాధవి ఏపీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, టౌన్ ఎస్ఐ, మహిళా ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబులపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ తమ వద్ద నుంచి 7 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనను పోలీసులు నిర్బంధించి బలవంతంగా వీడియో రికార్డు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తనను ఎన్కౌంటర్ చేస్తానని కర్నూలు డీఐజీ బెదిరించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబానికి మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని కోరారు. తనకు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన సతీష్, అతని అనుచరులతో పాటు బెదిరింపులకు పాల్పడిన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని కిడ్నాప్ చేసింది రాజంపేట ఎస్ఐ, నలుగురు, ఒక లేడీ, 2 కానిస్టేబుల్ చేశారు, ముగ్గురు కానిస్టేబుల్ చేశారు. ఒక లేడీ, ఒక కానిస్టేబుల్ నా దగ్గర ఉన్నారు. మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది. నేను 25వ తేదీ నేను వీడియో రెడీనా సార్? వీడియో బ్రదర్స్కి అందరికీ నమస్కారం సార్. గట్టిగా మాట్లాడు. నాకు జరిగిన అన్యాయాని కోసం నాకు కేసు పెడదామని చెప్పి వచ్చాము సార్. మేము డీజీ గారిని కలవడానికి వచ్చాము